నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తులారాశి జనవరి నెల 2024 మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల మంచి అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి. 9వ తారీఖు తర్వాత నుంచి అన్నీ కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు అదృష్టం అనేటటువంటిది యాడ్ అవుతుంది. మీ తండ్రి తరపు నుంచి లేదా తాత తరపు నుంచి ఏమైనా రావాల్సినటువంటి ధనం అట్లాంటిది ఉంటే అది రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొకటి తీసుకోవడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంది. సో ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అవి కూడా మీరు తీసుకుంటారు ఈ నెలలో. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు, ఎప్పటి నుంచో జరగనటువంటి పనులు కూడా ఒక కొలిక్కి రావటము, ఒక నిర్ణయానికి రావటం అన్నీ కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా మెయిన్గా జాబులు చేసేటటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు, స్త్రీ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే బోటెక్స్ కానీ, లేకపోతే బ్యూటీ పార్లర్స్ కానీ, బ్యూటీ ఐటమ్స్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, శారీ బిజినెస్ కానీ ఇట్లా ఎవరైతే ఓన్గా చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. మంచి ఇన్కము, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఈ నెలలో మీరు వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. షాప్ ఎప్పుడు కూడా తెరిచి ఉంచండి. అదేవిధంగా కస్టమర్స్కి కొంచెం ఆఫర్స్ అవి ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు అట్రాక్ట్ అయ్యి మీ గ్రహస్థితికి అనుకూలంగా మీకు మంచి ఫలితాలు అవి రావడానికి, కొంచెం ఇన్కమ్ పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం గమనిక ఏమిటంటే హౌస్ వైఫ్స్కి వాళ్ళకి పిల్లల మీద కొంచెం ఫోకస్ అది పెట్టండి. పిల్లల బిహేవియర్, అదేవిధంగా పిల్లలకి ఎక్కువ లీజర్ టైం అది ఇవ్వద్దు. జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రమే వాళ్ళకి లీజర్ టైం ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళ స్టడీస్ మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదొకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ ప్రయాణాలు అట్లాంటివి కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. రైల్వేలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అది రావడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా మంచి అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. కాకపోతే ఒక్కటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు, తులారాశి కానీ తులా లగ్నం కానీ మీకు కుజదశ జరుగుతున్నా, చంద్రదశ జరుగుతున్నా, గురుదశ జరుగుతున్నా మాత్రం తప్పకుండా పరిహారాలు అవి పాటించండి. ఏవైనా సూచనలు అవి చెప్తే ఖచ్చితంగా దానాలు అవి చేయండి. ఇవన్నీ చేయటం వల్ల మీకున్న నెగిటివిటీ తగ్గి శుభ ఫలితాలు కనపడడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా ఎక్కువగా మీ జన్మజాతకాన్ని అనుసరించి మాత్రం ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మీకు 19వ తారీఖు, 20వ తారీఖు అంత అనుకూలంగా లేవండి. దాంతోపాటు 11వ తారీఖు ఈ 3 తేదీల్లో ఏమైనా ముఖ్యమైన పనులు అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా అది వేసుకోండి. ఎక్కువగా మీరు తూర్పు ఫేసింగ్ కానీ, ఉత్తరం ఫేసింగ్ కానీ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ ఆఫీస్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ ఈ విధంగా మీరు డైరెక్షన్లో కూర్చుంటే మీకు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి. పడమరకు కూడా కూర్చోవచ్చు, పడమర ఫేసింగ్ కూడా కూర్చోవచ్చు. అంటే మనకి రోడ్డు వచ్చిన దాన్ని బట్టి మనం కూర్చుంటాం కాబట్టి వ్యాపారస్తులు కానీ వీళ్ళకి నేను చెప్పొచ్చేది. నెక్స్ట్ దక్షిణం మాత్రం అంత అనుకూలం కాదు. మంగళవారం అనుకూలం కాదు. మంగళవారం నాడు పాటించండి. అదేవిధంగా మంగళవారం నాడు ఒక 5 మంగళవారాలు కందిపప్పు, బియ్యం ఖచ్చితంగా దానం చేయండి. దానం చేస్తే మంచి ఫలితాలు అవి కలుగుతాయి. ఎవరికైనా రుణ బాధలు, రుణ ఒత్తిడులు ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని చెప్పి ఉంటుంది. అది ప్రతిరోజు కూడా చదువుకోండి. సర్పసూక్తం చదువుకోండి. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యం, అది ఇండైజేషన్ అనేటటువంటిది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఆహార నియమాల్లో కొంచెం పాటించండి. సమయానికి భోజనం చేయటం కూడా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ మంచి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి కూడా బాగా చేయడానికి అవకాశం ఉంది. మీ ప్రాజెక్ట్ కూడా ఎంపిక అవ్వటము, ఏదైనా స్టార్టప్ ఐడియాస్ ఇట్లాంటివి ఉంటే కూడా అవి మెటీరియలైజ్ అవ్వటము, ఫారెన్ ట్రావెల్ ఇట్లాంటి ఎట్లా చూసుకున్నా కూడా తులారాశికి కొంచెం అనుకూల ఫలితాలు అవి బాగా కనబడుతున్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి రవి రేపు 15వ తారీఖు తర్వాత మారిన తర్వాత రవి సంబంధించి కొంచెం కోపం పెరగడం కానీ, లైట్గా జ్వరం ఇట్లాంటివి రావడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపాటుతనం మాత్రం వద్దు. ఏదైనా కూడా ప్రణాళికాబద్ధంగా అన్ని రకాలుగా ఆలోచించుకొని మీ నిర్ణయాలు అనేటటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఎవరికి చెప్పకుండా మీరు పనిలోకి, యాక్షన్లోకి దిగినట్లయితే మంచి ఫలితాలు, ఒక మంచి నూతన సంవత్సరానికి మీరు ఆహ్వానం పలకడానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంది. మరి ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. శుభం.